అమరావతి జిల్లాలో కలెక్టర్లతో సమావేశం జరిగింది. దీనికి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఎన్నాళ్ల మాదిరిగా రాజకీయాలు లేవని, ఇప్పుడు మారాయని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. రానున్న 5 ఏళ్లలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతుందన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చామని, దానికి కమిట్ అయి ఉన్నామని, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్లు మా విధానమన్నారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడాలు ఉండకూడదన్నారు. తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నారని, పరిపాలన అనేది సర్వీసు మూడులో ఉండాలని, అధికారాన్ని చెలాయించే పద్ధతిలో ఉండటం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారని అంటున్నారని, మీరు ఇంకా ఆ స్పీడ్ రాలేదని చురకలంటించారు సీఎం. త్వరలో ఆకస్మిక తనిఖీలకు తాను వస్తానని చెప్పకనే చెప్పారు. ఆనాడు మంత్రులు, అధికారులు పరిగెత్తించామన్నారు. మేం పని చేస్తామని, మీతో పని చేయిస్తామన్నారు. విజన్ 2020ని ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారని, ఇప్పుడు విజన్ 2047 టార్గెట్ అని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విష ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 36 మందిని చంపేశారని, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని దుయ్యబట్టారు. ఆ పేర్లు అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో బట్టిప్రోలు వ్యవహారాన్ని ఖండించారు. ఇలాంటి విషయాలపై రైట్ టైంలో చెప్పకపోతే ఫేక్ వ్యక్తులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బురద చల్లే అవకాశం ఉందన్నారు. ప్రతి విషయాన్ని హ్యూమన్ యాంగిల్లో చూస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. వాల్గర్ లాంగ్వేజ్ వాడకం, అధికారం ఉందని పెత్తందారిగా వ్యవహరించడం ఉండకూడదన్నారు. ప్రతి నెల 1న పేదల సేవల పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నామన్నారు. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. A very good morning to all the dignitaries here. With the permission of the Chair of the Honorable Chief Minister of Andhra Pradesh, sir, may I start the today's proceedings, please? Thank you, sir. Good morning to all the dignitaries here. We welcome our Honorable Chief Minister on this occasion, and I take this opportunity to welcome our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, who is a visionary leader. As in the words of Warren Bennis, leadership is the capacity to translate vision into reality, and we welcome. నేను కూడా ఇదైన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాడు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తిచ్చేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు,
డిఫరెంట్ సర్వీసెస్లో. యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏంటి, మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా, డ్రైన్స్ పోతా, డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమన్నా ఎట్లుందని మీ ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు, ఐటీ కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ